ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలరీన్ పప్పీ బ్లాగ్స్. గైస్, ఈరోజు వచ్చేసి 18th, టైమింగ్ వచ్చేసి 7:18 అవుతుంది. సో మార్నింగ్ లేచాను, ఫ్రెష్ అప్ అయ్యాను, ఒక బ్లాగ్ వేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు లేచాను. కాకపోతే ఈరోజు మనకు చిన్న వర్క్ ఉంది. సో అది చూసుకున్నాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. అంటే వెళ్ళేటప్పుడు లేకుంటే రిటర్న్ వచ్చేటప్పుడైనా మాట్లాడతాను. ఈరోజు టాపిక్ వచ్చేసి గైస్, ర్యాపిడో, ఊబర్, ఓలా వాళ్ళ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకనంటే నాకు మొన్న రీసెంట్గా ఐ థింక్ 1 వీక్ అవుతుంది, 1 వీక్ బ్యాక్ జరిగింది. ప్లస్ నేను న్యూస్లో కూడా చూశాను. ఒక లేడీ మీద ఉంది స్టోరీ. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ట్రూగా ఉంటుంది. అందరినీ ఉద్దేశించి కాదు ఈ వీడియో, కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని ఉద్దేశించి మీకు కూడా ఏమైనా ఇన్సిడెంట్ ఇలాంటివి జరిగితే మీరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఎవ్రీ టైం చెప్తున్నా, బట్ మీరు వ్యూస్ వస్తున్నాయి, బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్ లాగా. సో నా వీడియోస్ కూడా రీచ్ అవుతున్నాయి, పబ్లిక్లోకి వెళ్తున్నాయి, పబ్లిక్ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉంది అని, నాకు కూడా ఇంకా కంటెంట్ మంచిగా చేయాలని, బెస్ట్గా అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్పి ఇంకా మంచి న్యూస్, మంచి అంటే న్యూస్ అనే కాదు, మన ఛానల్లో ప్రతి ఒక్కటి నేను పెడతాను. ముందు ఇంకా మంచిగా ఉంటాయి కంటెంట్, చాలా మంచి కంటెంట్ ఉంటుంది. సో గైస్, వాచ్ చేయండి. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, హెల్దీగా ఉండండి. ఓకేనా గైస్? మార్నింగ్ లేవండి, బద్ధకంగా 11కి 12కి పడుకోకండి. నేను కూడా ఒకప్పుడు అలానే పడుకుంటుండే, బట్ కొంచెం బాడీ మీద, మన హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా గైస్? వాచ్ ఇట్. ఓకే గాయస్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటి అంటే, ఒకరిని బ్లేమ్ చేయాలని చెప్పి నాకు ఎప్పుడూ ఉండదు. నాకు అనిపిస్తేనే మాట్లాడతా, ఉన్నదే చెప్తాను. సో గాయస్, మొన్న రీసెంట్గా ఏమైంది, మదీనా తెలుసు కదా, చార్మినార్ దగ్గర. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న షాపింగ్ అయిపోయినాడు. చిన్నదంటే పెద్దగానే అయింది షాపింగ్. సో దాంట్లో వచ్చేసి మేము కార్లో వెళ్ళాము, మా బ్రదర్స్ మేమంతా. సో అందులో వచ్చేసి మాకు సడన్గా కూకట్పల్లి వెళ్ళాలి అని చెప్పి మాకుంటే, సర్లే ఇది కొంచెం సమాన్ ఉంది కదా, మనం లొకేషన్ పెట్టేసి ఆటోలో పంపించేద్దామని చెప్పినుండే. వానికి బుక్ చేసాం ర్యాపిడోలో. అక్కడ బుక్ అవ్వడమే తక్కువ, బుక్ అయిన తర్వాత వాడు ఏమంటాడు, కాంపర్ छोड़ना, రెస్పెక్ట్ లేదు అసలు. కాంపర్ छोड़ना क्या है वहाँ पर, क्या सामान है, सामान को 200 రూపాయలు ज़्यादा होते అని చెప్పి చెప్తున్నాడు. అంటే మేము బుక్ చేసుకున్నదే, మాకు వచ్చిందే దగ్గర 357 సంథింగ్ వచ్చింది. దానికి మళ్ళీ 200 ఎక్స్ట్రా కావాలి అని అడుగుతున్నాడు వాడు. అది ఎంతవరకు కరెక్టు? మేము దిల్సే ఇస్తాం, నువ్వు తీసుకుపోతున్నావు కాబట్టి మేము ఎంతో అంత 50 100 ఎంతనో ఇస్తాము. 50 100 200 గురించి మ్యాటర్ కాదు. ఎవరికైనా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు తక్కువ పడుతుంది అని చెప్పి మనం ఆటోలు, బైకులు బుక్ చేసుకుంటాం. అదే మా డబ్బులు ఉన్నాయి అనుకో, కార్లు అవన్నీ బుక్ చేసుకుంటారు కదా ఎవరైనా. నా గురించి కాదు, నార్మల్ పీపుల్స్, మనలాంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళంతా. సో ఇది ఎంతవరకు కరెక్టు? ఇంకొక పర్సన్ వచ్చాడు, వాడంటాడు 100 రూపీస్ కావాలి, అవి సామాన్ కోన్ లేకే జాతే బాయ్ అని వాడంటాడు. అంటే వీళ్ళు చేసేదే డ్యూటీ అది. ఏంటి, ఒకరిని తీసుకెళ్ళడం, లేదంటే సామాన్ తీసుకెళ్ళడం, ఇంకొకటి. సో వీళ్ళు చేసే డ్యూటీకి కూడా వీళ్ళు ఇంతగానము రుబాబ్ చూపించుకోవడం నాకు మంచిగా అనిపించలేదు గాయస్. సో అంటే నేను అందరినీ ఉద్దేశించి చెప్పట్లేను, చాలామందికి వాళ్ళకు కూడా ఇబ్బంది పెడతారు. అంటే నేను కొన్ని వీడియోస్లో చూసా, అంటే ర్యాపిడో బుక్ చేసుకొని, ఓలా బుక్ చేసుకొని టార్చర్ చేస్తారు గలీలలా, అది ఇది అని చెప్పి చెప్తారు. వాళ్ళని అమాయకులని చేస్తారేమో కానీ ఇట్లాంటి నా కొడుకులని చెయ్యాలి వాస్తవానికి. ఎందుకనంటే వాని స్లాంగే అలాగుంది, సీరియస్లీ వాని స్లాంగే అలాగుంది. అసలు వాడు దొరకలేదు ఆ రోజు, మంచి మూడ్లో అసలు వాడు రాలేదు వాస్తవానికి. మనం ఉల్టా మాట్లాడగానే వాడు లైట్ తీసుకొని క్యాన్సిల్ చేశాడు. ఇంకొకటి ఇన్సిడెంట్ ఏంది, మొన్న రీసెంట్గా ర్యాపిడో ఆర్ ఓలా ఆర్ ఊబర్ సంథింగ్ న్యూస్ ఛానల్లో చూశాను. అదే మన హైదరాబాద్లోనే వాడు లేడీస్ని కొడుతున్నాడు. వాడు లేడీస్ని కొట్టే అధికారం ఓడిచ్చిండ్రా చూతియా నీకు? ఉద్దరెండు మూసుకొని వర్క్ చేసుకో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకో. మా అంటే నీకు ఒకవేళ నీకు తక్కువ పడ్డది, ఒక 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఎక్కువ అడుగు, నువ్వు చేసుకున్న అధికారం ఎవరు ఇచ్చిర్రా నీకు? అసలు
అట్లాంటి వాళ్ళని గాయస్ నిజంగా చెప్తున్నా కదా, అందరు ముంగడ గుద్ద వాళ్ళ కొట్టాలి. అర్థమైందా? ఒక్కరిని గుద్ద వాళ్ళ కొట్టిరు అనుకో అందరు సెట్ అవుతారు. అది కూడా రియాక్ట్ అవ్వాలి. ఎందుకనంటే వీళ్ళు నార్మల్గా అది ఎవరికి కనిపించదు గాయస్, ఎందుకంటే బుక్ చేసుకునేది ఒక్కరే కాబట్టి. అది నార్మల్ పీపుల్స్ ఇప్పుడు నాలాంటి కట్అవుట్ ఉన్న వాళ్ళని చూసిరు అనుకో, అరే ఇటు గుద్దబలిసి వీడే గొడవ పెట్టుకుంటున్నట్టుంది టైంపాస్గా అని చెప్పి అనుకుంటారు. కానీ అక్కడ ఉండేది వేరు. కానీ కష్టపడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంతా టైంపాస్ గాలు ఎక్కువైపోయారు. ఏదో టైంపాస్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, సాయంత్రం కాలు 90 వేయాలి, బీర్ వేయాలి, బిర్యానీ తినాలి అని చెప్పి ఎక్కువ మంది ఉన్నారు. కానీ కష్టపడేటోళ్ళు అలా ఉండరు గ్యాస్. ఎంత ఇచ్చినా ఎంతో అంత ఇవ్వండి అని చెప్పి అమాయకంగా ఫేస్ పెట్టి వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత కష్టంగా ఉంటారో అని చెప్పి. చాలామంది మంచోళ్ళు కూడా టచ్ అవుతారు. బట్ ఇలాంటి వాళ్ళ గురించి ఒకరి గురించి అందరు బ్యాడ్ అవుతారు కదా గైస్. సో నేను వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. అందు గురించి నేను ఇందులో ఇంకొకటి కూడా చెప్పాను, మంచోళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు కూడా ఉంటారు. నేను అందరిని ఉద్దేశించి కాదు, కొంతమంది, ఆ కొంతమందిలో ఈ నా కొడుకులు ఉంటారు. సో అరే కస్టమర్ని ఇప్పుడు ఒక షాప్ పెడతారు, షాపు ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు. అందు గురించి ఏం చెప్తారు, కస్టమర్లే దేవుడు అని అంటారు. అందు గురించి మీరు కూడా ఇప్పుడు బుకింగ్స్ వస్తేనే కదా మీరు బతికేది. ఆ బుకింగ్స్ ఎవరి వల్ల వస్తుంది, కస్టమర్ల వల్లనే వస్తుంది. కస్టమర్లని మరి నువ్వు గౌరవించకుండా నువ్వు ఎందుకురా లఫుట్సాలే. సో గాయస్ ఇది నాకు మంచి అనిపించలేదు గాయస్. ఇది సీరియస్లీ అంటే ఇది ఎందుకు టాపిక్ చేస్తున్నానంటే చాలామంది ఇన్సిడెంట్, చాలామంది ఓవర్ బిల్డప్స్ కొడతారు. ఓలా ఊబర్ ఎక్కడున్నావు అంటే ఏదో చెప్తాడు వాడు. ప్రతిసారి వెయిటింగ్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, వెయిటింగ్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటా పోతా ఉంటారు. టైం పాస్ గాళ్ళు ఎక్కువైపోయారు. వాస్తవానికి బతుకుదెరువు కోసం అని చెప్పి మనకు ఒకటి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయింది హైదరాబాద్లో ఎప్పటి నుంచో. సో అది చాలా మంది రైడర్స్ ఎక్కువైపోయారు. రైడర్స్ వల్ల ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా వాళ్ళు మంచోళ్ళైనా కానీ చెడుగానే చూడాల్సి వస్తుంది. సో గైస్ మీరు కూడా ఆటో డ్రైవర్స్ ఉన్నా, ప్లస్ 2-వీలర్ డ్రైవర్స్ ఉన్నా, కార్ డ్రైవర్స్ ఉన్నా, నా వీడియో ఒకవేళ మీ దాకా రీచ్ అయితే కస్టమర్ని గౌరవించండి. రూపాయి మీకు ఎక్కువ కావాలంటే అడిగి తీసుకోండి, నో ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి ఎక్కడనో ఉప్పలో, లేకుంటే ఎల్బీ నగరో, లేకుంటే ఎంజిఆలో, లేకుంటే ఎక్కడనో లాంగ్ ట్రిప్స్ పడ్డాయి అనుకో, కొల్లూరు గిల్లూరు, సో తెల్లాపూర్, ఈసీఎల్, దమ్మాయిగూడ, ఇట్లా లాంగ్ ట్రిప్స్ పడ్డాయి అనుకోండి, మీరు తీసుకోండి. డైరెక్ట్ అడిగేసేయండి, మోమాటం ఏముంది. ఎవరైనా సరే మీకు ఇచ్చేస్తారు. అలా కకృతి పడి 50-100కి ఎవరు కకృతి పడరు. రీజనబుల్గా తీసుకోండి. అరే సార్ నాకు కొంచెం ఎక్కువ ఇస్తే నాకు సాటిస్ఫాక్షన్ అవుతాను. ఇంకొకటి కొత్తగా నేర్చిర్రు ఏంటంటే, మెయిన్ టాపిక్ ఇదే. ఏంటి అంటే ఆటో వాళ్ళు ఏదో ఒక చిన్న సామాన్ పెట్టినా కానీ ఆ సామాన్కి 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అరే బాబు 3-4 ఎక్కించుకొని పోతావు బుక్ చేసుకున్నప్పుడు, ఒకటే కదా 3-4 బుక్ చేసుకుని పోయేటప్పుడు సామాన్ చిన్నగా ఉన్నా కానీ 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. నీకేంద్రా ఇచ్చేది 50 రూపీస్? నువ్వు అడగాల, అది మన పెద్ద సామానా? అది పార్సల్ దాంట్లో బుక్ చేసుకోండి. పార్సల్ దాంట్లో అరే ఏదో ఒకటి బాయ్ బుక్ చేసుకున్నాము, నీకేమైనా బరువు నీకు ఇబ్బంది అయితే మేమే ఇస్తాం, నువ్వు అడగాల్సిన అవసరం లేదు కదా. సో ఇలా మాఫియా నడుస్తుంది గాయస్ హైదరాబాద్లో. సో వాళ్ళని ఉల్టా మాట్లాడితే ఏదో గొడవకి దిగాలి చేయాలి అనే ఫీల్గా ఉన్నారు. అందరూ మంచోళ్ళు ఉండరు గాయస్, అది కూడా తెలుసుకోండి. గుద్ద వాళ్ళ కొడతారు, అదొకటి తెలుసుకోండి గాయస్, ఓకేనా? ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ మీకు తెలిగి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడ, ఏ ఏరియా, ఆటోనా, బైకా, కారా అనేది, ట్యాక్సీ ఏది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, ఓకేనా గైస్? ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గైస్ వ్యూస్ వస్తున్నాయి బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. టేక్ కేర్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, టేక్ కేర్ గైస్, సీ యూ.